హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ జరిగే అనర్థాలు, అక్కడ జరిగే మారణ హోమాలు, అక్కడ జరిగే దరిద్రాల గురించి పాపం చాలా మంది బాధపడుతున్నారు భక్తులు. వాళ్ళ పక్షాన వహించి మాత్రమే మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే 6 చనిపోయారు. ఒక పాదం మోపగానే 6 చనిపోయారు. వరుస యాక్సిడెంట్స్ తో తిరుమల తిరుపతి దేవస్థానం గగ్గోలు పెట్టేశారు. ఫైర్ యాక్సిడెంట్లతో గగ్గోలు పెట్టేశారు. అక్కడికి ఎవరైతే పువ్వులు అలంకరణకు తీసుకొచ్చారో వాటిని రోడ్ల మీద పడేసి ఒక దాతలను అవమానించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు సహా బ్లాక్ లో అమ్మించి దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. లడ్డు వివాదం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ తిరుమలని ఎన్ని విధాలా పాడు చేయాలో అన్ని విధాలా పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే నేను ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా, ఎంతో ముందుకు తీసుకెళ్తా అని చెప్పిన బిఆర్ నాయుడు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఏదో తల్లో పెయిన్ తిరిగినట్టు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, కానీ ఏ పనులు చేయట్లేదు ఆయన. ప్రసాదం కూడా ఏదో భోజనాల్లో ఐటమ్స్ పెంచాయని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది ఎలా ఉందో అనేది ఒక అమ్మాయి స్వచ్ఛంగా వీడియో చేసి పెట్టడం జరిగింది. చాలా దరిద్రంగా ఉందనేసి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఎంత పవిత్రమైన దేవస్థానం, దానిపైకి నాన్ వెజ్ తీసుకెళ్తున్నారు, నాన్ వెజ్ పట్టుకుంటున్నారు. ప్రతిరోజు ఒక నాన్ వెజ్ కేసు వస్తూనే ఉంది. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వరుస పట్టి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. భక్తులు వరుస పెట్టి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. లడ్డు కూడా గతంలో కొన్న క్వాలిటీ తగ్గింది. ఆ వివాదం ఎప్పుడైతే రేగిందో అప్పుడు క్వాలిటీ ఉంది, కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కూడా దారుణంగా పడిపోయింది అంటూ చెప్తూ ఉన్నారు. అయితే మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి మీకు చేయలేకపోయాను. ఒక ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్సు చాలా వివాదాస్పదమైంది. ఎందుకంటే తిరుమలేశుని సన్నిధిలోకి డ్రెస్సు వేసుకొని వెళ్ళాలంటే పద్ధతిగా హిందూ సాంప్రదాయాల్లో తెలుగు ఆడపిల్లలాగా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. మగోళ్ళైనా కూడా పట్టుబట్టలు వేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, బిఆర్ నాయుడుకి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏందో తెలియదు. ఆవిడ ప్యాంట్ వేసుకొని టీ-షర్ట్ వేసుకొని పైన ఒక షాల్ కప్పుకొని, అది కూడా కంప్లీట్ రెడ్ కలర్ లో కప్పుకొని దేవుడి దర్శనానికి వెళ్తే ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, చెకింగ్ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కౌంటర్లో టికెట్లు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ లైన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందిరా అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే మహాదేవుని సన్నిధి కలియుగ ప్రత్యక్ష దైవము మన వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటారు. అటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్తే ఎలా వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వేరే వేరే టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కంపల్సరీగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినా మీకు జీన్స్ ఎలా ఉండదు, టీ-షర్ట్స్ ఎలా ఉండవు, మొగోళ్ళకు కూడా ఉండవు. క్లియర్గా చెప్తున్నా, లుంగిలు కట్టుకుని వెళ్ళాలి. అలాగే తమిళనాడులో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మీరు కంపల్సరీగా ట్రెడిషనల్ వేర్లో పద్ధతిగా అంతా కప్పుకొని నీట్గా రావాలి. ఇలా టీ-షర్ట్లతోటి నైట్ ప్యాంట్లతోటి ఎవరు దర్శనానికి అలౌ చేయరు, కానీ మన తిరుపతిలో మాత్రం అలౌ చేశారు. ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా ప్రక్షాళన చేయటం అంటే? చేయాల్సిన అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఎలా ఉంటారు అని భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజం చెప్పండి, ఇంతమంది బ్రాహ్మణ సమాజం ఉంది, ఇంతమంది హిందూ భక్తులు ఉన్నారు, మీలో ఎవరైనా దీన్ని సమర్థిస్తారా? తిరుమలేశుని సన్నిధిలోకి నైట్ ప్యాంటు టీ-షర్ట్ వేసుకుని ఒక యువతి దర్శనానికి వెళ్తే అబ్జెక్ట్ చేయకుండా వదిలేసినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీసులు, అదేవిధంగా లైన్ లో ఉన్నటువంటి వారు, అక్కడ దైవ దర్శనానికి తీసుకెళ్ళినటువంటి పురోహితులు, పండితులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇదా దేవునికి మీరు ఇచ్చే గౌరవం? ఇదా మీరు చేసే గొప్ప పని? మీ వాళ్ళు అయితే ఏ డ్రెస్లు వేసుకొచ్చినా కూడా అలౌ చేస్తారా? పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్, బిజినెస్ మ్యాన్సే మంచిగా బట్టలు వేసుకుని దేవుని సన్నిధికి వస్తారు. ఇలా విచ్చలవిడి డ్రెస్సులతోటి ఆడవాళ్ళు ప్రవేశిస్తూ ఉంటే దేవుని సన్నిధిలోకి మీరేం చేస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా చాలా తప్పు. ఇది చాలా చాలా తప్పు. ఇదేనా ప్రక్షాళన అంటే? తిరుమలకు టీ-షర్ట్ నైట్ ప్యాంట్తో బ్రేక్ దర్శనానికి వచ్చినటువంటి యువతి బిఆర్ నాయుడు గారు, ఇది కరెక్టా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మేము. ఇది కరెక్టా? ఇలా చేయొచ్చా? మీకు ప్రజలకి భక్తులకి అసలు సిగ్గులేదబ్బా. ఇప్పుడు ఫైట్ చేయండి, నిజంగా చేయాలంటే చేయరు. సనాతన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన కేవలం చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తుంటాడు. ఆయనకి డైరెక్షన్లో పనిచేయడం అలవాటు అయిపోయి సినిమాల్లో. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు, ఈ పద్ధతులు కరెక్ట్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.